ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 246వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా జలగం సాయి చరణ్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ పఠాన్ కోట్ పంజాబ్ బీచేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జలగం సాయి చరణ్ గారు మాట్లాడారు. ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిత్య పూలమాల కార్యక్రమంలో పాల్గొంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగం రాసి ఎంత సేవలు అందిస్తారో ఇలా ప్రజల్ని చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు పెరియార్ రామస్వామి గారి 52వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి జీవిత చరిత్ర కోసం మీసాల అరుణ్ కుమార్ గారు తెలియజేశారు. మన జలగం సాయి చరణ్ అగ్నివీర్ ఇండియన్ ఆర్మీ పంజాబ్ వారికి మరియు వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా జీవితంలో మరుపురాని రోజు. అంటే ఎందుకోసము అంటే ఈరోజు జలగం సాయి చరణ్ అనే వ్యక్తి నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఓ గొప్ప మనిషి ఈ యొక్క కార్యక్రమం ద్వారా నాకు పరిచయం కావడం జరిగింది. పరిచయం అయిన తర్వాత ఆయన నేను ఇండియన్ ఆర్మీలో చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళందరినీ కూడా మీరు ఏం చేయాలనుకుంటారని అడుగుతూ ఉంటాము. అట్లా ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఆయన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అన్నాడు. అంటే ఓకే అన్నాడు. దాని తర్వాత ఆయన రెగ్యులర్గా ప్రతి వారం మేము ఇట్లా మాట్లాడుతూ ఉంటుంటే ఆయన మరి నాకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉన్నది, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతా అని చెప్పడం జరిగింది. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే సరే అని చెప్పేసి నేను అన్న నవీన్ చంద్ర సాయి చరణ్ మళ్ళా సచిన్ అట్లా 5గురం కలిసి మేము వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లో ఆయనకి ఫీజు తక్కువగా మాట్లాడి ఆయన జాయిన్ చేసి రావడం జరిగింది. ఆ జాయిన్ చేసే రోజు ఒక మాట చెప్పడం జరిగింది. ఏమిటంటే ఈరోజు నిన్ను ఈ కార్యక్రమంలో జాయిన్ చేస్తున్నాము, మేమందరం ప్రాణము కాదు, నువ్వు ఎప్పుడైతే ఉద్యోగం సాధిస్తావో అప్పుడే సార్థకం అవుతున్నాము. కాబట్టి అదేవిధంగా కరెక్ట్ 2 సంవత్సరం తిరగకముందుకే రాలేదు. మూడోసారికి కలిసి చిన్నప్పటి నుంచే నాకు ఆర్మీ అనేది ఒక పెద్ద కోరిక ఉండే. ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయిన ఆర్మీలో, సెకండ్ టైం అరుణన్న వల్ల అకాడమీలో జాయిన్ చేయడం బట్టే అకాడమీ వల్లనే జాబ్ రావడం జరిగింది. అకాడమీలో కూడా చాలా కష్టం వల్లనే లాస్ట్కి జాబ్ సక్సెస్ఫుల్గా వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఫిట్గా ఉండడానికి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయమని చెప్పింది. ఒకటి సిద్ధాంతం, ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఎక్సర్సైజ్ పోయినావా, వాకింగ్ పోయినావా ఏందని ఇది మాత్రం ఇద్దరు పిల్లలను ప్రతిరోజు అడిగేది కాదు. ఎక్కడ పోవాలన్నా మనకు ఆరోగ్యం ఫిట్గా ఉండాలి. ఏ దేశమన్నా పో, ఏ చదువుకన్నా పో, ఏ పనికన్నా పోని ఆరోగ్యం ఫిట్గా ఉంటే దేనికన్నా సహకరిస్తాం అని చెప్తూ ఉండేది ప్రతిరోజు.